సూర్యప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య. నమస్తే. నమస్తే నమస్తే. సత్యార్థ ప్రకాశం 3వ సముల్లాసము. నలభై 42వ పుటలో ఉన్నాము. దేవ విద్వాంసులకు తల్లిదండ్రులు మున్నగు వారికి సేవ చేయటము ప్రమాద మునర్పు చేయకు. తల్లిదండ్రులకు సేవ చేయడానికి, గురుజనులకు సేవ చేయడానికి, పెద్ద విద్యావంతులకు సేవ చేయడానికి నిర్లక్ష్యము వహించకు. విద్వాంసులను సత్కరించున్నట్లు తల్లిదండ్రులను, ఆచార్యుని, అతిథులను ఎల్లప్పుడూ సేవించవలెను. అనిందితములు, ధర్మయుక్తములు. అనిందితములు అంటే నిందితము కానటువంటివి. ధర్మయుక్తములు అని అంటే అధర్మయుక్తము కానటువంటివి, అధర్మ వ్యవహారం కానటువంటిది, అసత్య భాషణము కానటువంటిది. అటువంటి కర్మలను సత్య భాషణము వంటి వాటిని చేయుచుండుము. సత్యం ఉన్నట్లుగా చెప్పాలని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. కానీ కొంతమందికి అది జీర్ణం కావట్లేదు. అది వారి అవివేకం మాత్రమే. అది సమయం, కాలమే సమాధానం చెప్తుంటది. వానికి భిన్నములైనటువంటి మిథ్యా భాషణముల వంటి వాటిని చేయకూడదు. మా యొక్క సుచరితలను అంటే మేము చేసేటువంటి మంచి అలవాట్లనే. ఎవరు చెప్తున్నారు? తల్లి, తండ్రి, గురువు వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు చెడ్డ పనులు కూడా చేస్తారు అనేటువంటిది అభిప్రాయం. ఆ చెడ్డ పనులను నువ్వు చేయకూడదు, మంచి కర్మలనే నువ్వు చెయ్యాలి అనేటువంటిది అభిప్రాయం. ధర్మయుక్త కర్మలను గ్రహింపుము. మా యొక్క పాపాచరణములను ఎన్నడూ గ్రహింపకు, చేయకుము. జన్మాంతరంలో కర్మఫలం అనుసారంగా పాపము, పుణ్యము, ధర్మము, అధర్మము అన్నీ ఉంటాయి. కానీ నువ్వు ధర్మము, పుణ్యము వంటి కార్యములనే చేయాలి. అధర్మము, పాపము వంటి వాటిని చేయకూడదు అని అభిప్రాయం. ఎవరు మాలో ఉత్తమ విద్వాంసులు, ధర్మాత్ములు ఉన్నారో వారి సమీపమున కూర్చుండి వారిని విశ్వసింపు. ఇక విద్యావంతులుగా ఎవరైతే విద్వాంసులు, ధర్మాత్ములుగా మాలో ఎవరు గొప్పగా అనిపిస్తే వారి సమీపమున కూర్చుండి వారిని విశ్వసింపు. శ్రద్ధతో, అశ్రద్ధతో కనపడ్డ వాళ్ళ దగ్గర విద్య నేర్చుకోకూడదు అనేటువంటిది. వారి గురించి పూర్తిగా తెలుసుకొని మంచివారని నిర్ణయించుకున్న తర్వాతనే వారి దగ్గర విద్య నేర్చుకోవాలనేటువంటిది అభిప్రాయం. అందుకని ఆ మంచి గొప్పవారితోటే విద్యను నేర్చుకోవాలి. సున్నితంగా, ప్రేమగా, నాటకీయంగా చెప్తున్నటువంటి వారు అని చెప్పి ఎవరిని విశ్వసించకూడదు. శ్రద్ధతో ఇవ్వాలి, అశ్రద్ధతో ఇవ్వాలి, శోభతో ఇవ్వాలి. శోభ అంటే గొప్పదనంతో ఇవ్వాలి. లజ్జ, సిగ్గుతోటి అందరూ ఇస్తున్నారు కదా అని చెప్పేసి మనము ఇవ్వాలి. భయముతో ఇవ్వాలి, ప్రతిజ్ఞతోనూ ఇయ్యవలెను. దానం చేయడం ఏంటంటే ఈ రకంగా చెయ్యాలి. అంతేగాని నీకు ఇస్తే మాకేం ప్రయోజనం, నీకు ఇంకా మరి అంటుంటే బాధపడుతుంటారు అన్నట్టుగా. ఆశ్రమానికి రావడానికి మాకు పెట్రోల్ ఛార్జీలు అవుతున్నాయి. ఇదంతా అవికసిత బుద్ధి వల్ల అట్లాంటి భావాలు వస్తుంటాయి. శాస్త్రం ఏమని చెప్తుంది? శ్రద్ధతోటి ఇవ్వాలి, అశ్రద్ధతోటైనా ఇవ్వాలి, శోభతోటి అంటే గొప్పదనంతోటైనా ఇవ్వాలి,
లజ్జ అంటే సిగ్గుపడుతూనైనా, అంటే అందరు ఇస్తున్నారు నేను ఇవ్వట్లేదు అనే సిగ్గుతోనైనా ఇవ్వాలి. భయముతో అమ్మో ఇస్తేనే మనకు పుణ్యం వస్తుంటది, ఇవ్వకపోతే మళ్ళీ పాపం చుట్టుకుంటుంటది అనేటువంటి భయముతోటి, ప్రతిజ్ఞతోటి నేను ఇంత ఇస్తాను అనేటువంటి ప్రతిజ్ఞ చేసి ఈ రకంగా దానం ఇవ్వాలి తప్పనిసరిగా. ఇచ్చేటువంటి గుణము లేకపోతే తీసుకునేటువంటిది నిలవదు అక్కడ. ఒకటేమో రాదు, ఇంకొకటి నిలవదు. అందు గురించి ఇచ్చి పుచ్చుకోవడం అనేటువంటిది ఈ వ్యవహారం. ఎప్పుడైనాను నీకు కర్మ విషయమున గాని, శీల విషయమున గాని, ఆ విధంగానే ఉపాసన జ్ఞాన విషయమున గాని సందేహం కలిగినప్పుడు, కర్మ చేసేటువంటి విషయంలో కానీ, శీలము స్వభావం మంచి గొప్పదనం గురించి, ఆ విధముగా ఉపాసన జ్ఞానము విషయమున కానీ సందేహము కలిగినప్పుడు, సమదర్శులు అంటే భేదభావం కనబరచినటువంటి వారు ఈ రకంగా ఉండాలి. కానీ మనము ఎవరితోటైతే కలిసి పని చేయాలో, ఎవరమైతే కలిసి ఒక సంస్థగా ఉండాలో వారితోటి చర్చించుటకు అపరిచితులను తీసుకొచ్చి చెప్పా పెట్టకుండా సూచన మాత్రం చేయకుండా, ఈ వ్యవహారం మూర్ఖత్వ వ్యవహారము. ఈ సంస్థ నడపడానికి కానీ, ఇంకా సంస్థ ముఖ్య వ్యక్తి పట్ల మనము చేసేటప్పుడు అటువంటిది చేయడం అనేటువంటిది నీచమైనటువంటిది. కాలమే గుణపాఠం చెప్తుంది అటువంటి వారికి. కళ్ళు తెరిపిస్తున్న చూడనటువంటి వారు మరియు ఇంకా సమయం అనుసారంగా మునుముందు బాగా తెలిసి వస్తుంది అటువంటిది. అందుకని సమదర్శిలో ఉండాలి. మనం కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు, ఒక దగ్గర పని చేయాలి అని అనుకున్నప్పుడు చూసి కొన్ని విషయాలు చూసి కొన్ని విషయాలు చూడకుండా మనము పరిష్కరించుకోవాలి. ఇది మన అంతర్గత విషయం. కానీ బయట వ్యక్తులను, అపరిచితులను తీసుకొచ్చి వారి ముందు తమ రహస్యాలను చెప్పుకొని చులకనైపోవడం అది విజ్ఞత, వివేకము అనిపించదు. మరియు వ్యవస్థలోకి రానటువంటి వారు ముఖం తిప్పుకొని పోయేటువంటి వారితోటి ఆశ్రమ ఆచార్యను అనిపించడం అనేటువంటిది బుద్ధిహీనమైనటువంటిది. అటువంటి దానికి ఏమని చెప్తుంటారంటే ఆ వ్యవహారమును, ఉష్ట్రానాం వివాహేషు గర్ధభాగీతం గాయంతి అహోరూపం అహోధ్వని. అంటే ఒంటెల వివాహంలో గాడిదలు పాటలు పాడుతుంటాయంట. ఏమని అంటే, ఆహా ఒంటె ఏం సౌందర్యం, ఏం రూపం అని చెప్పేసి గాడిదలు పాట పాడుతుంటాయట. గాడిదల స్వరాన్ని ఒంటెలు పొగుడుతుంటాయట. ఏమి స్వరం, ఎంత అద్భుతంగా. అటువంటి దానికి దారి తీస్తుంటుంటది. అది అయోగ్యము, అది సరైనటువంటిది కాదు. ఇది ఇచ్చకపోవడానికే ఇల్లు పీకి పందిరేసేటువంటి వ్యవహారమే కానీ ఒక వ్యవస్థను నడిపేటువంటి యోగ్యతాయుక్తంగా కాదు. ఇంకేమన్నా అంటారంటే, ప్రశ్నిస్తే శత్రువులు తయారవుతారంట. మరి ఈ రకంగా మూర్ఖత్వం పేరుకపోతున్నది, వ్యవస్థలే కుప్పగూలిపోతున్నాయి అనేటువంటిది కనబడతలేదంట. అటువంటి అయోగ్యమైన మాటలు మాట్లాడుతుంటారు అన్నట్టుగా. అందుకని సమదర్శులుగా ఉండాలి, పక్షపాతరహితులుగా ఉండాలి. యోగ్యత యోగులు, అయోగులు, యోగులెవరు, అయోగులెవరు, అర్థచిత్తులెవరు, ధర్మాభిలాషులు, ధర్మాత్ములైన వారు వ్యవహరించినటువంటి మార్గమున నీవుము నడువుము అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. పిల్లలకు వాళ్ళను ఎదిగేటప్పుడు సమదర్శులను ఆశ్రయించాలి, పక్షపాత రహితులను ఆశ్రయించాలి, యోగులను అయోగులను గుర్తించాలి, అర్థచిత్తులను అంటే సంపాదన గురించి ఎలా ఆర్థికంగా నిలబడాలి అనేటువంటిది, ధర్మాభిలాషులు, ధర్మం అంటే ఏంటిది, అధర్మం అంటే ఏంటిది అనేటువంటిది. అంటే ఇక్కడ ఏంటంటే చెప్తుంటే మళ్ళీ వాళ్ళ తప్పులు తెలిసిపోతుంటాయి కాబట్టి బాధపడుతుంటారు. కానీ చేసేటువంటి వ్యవహారం ఆ రకంగా ఉంటుంటుంది. ధర్మాత్ములైన వారు వ్యవహరించినటువంటి మార్గమున నీవును నడవాలి. ఇదియే ఆదేశము, ఆజ్ఞ, ఇదియే వేదోపనిషత్తు,
ఇదియే శిక్షణము. ఇట్లే నడుచుకొనుచు నీవు నీ ఆచరణమును దిద్దుకొనుము అనేటువంటిది అభిప్రాయం. అకామస్య క్రియా కాచిద్ దృశ్యతే నేకః కరిష్యేత్ యద్యద్ధి కురుతే కించిత్ తత్తత్ కామస్య చేష్టితం. మనుస్మృతి 2వ అధ్యాయం 4వ శ్లోకం. నిష్కాముడైన అకామస్య ఈ యొక్క మనుస్మృతి యొక్క మూలము అథర్వవేదంలో అకామో ధీర అమృత స్వయంభూరసేన తృప్తో నకుతశ్చనూనః తమేవ విద్వాన్ నభిభాతి మృత్యోర్ ఆత్మానం ధీరం అజరం యువానం. దాని యొక్క అనువాదమే ఇది. అకామస్య నిష్కామం అంటే ఎటువంటి కామన కోరికలు లేనటువంటి పురుషుడు తన నేత్రములను కూడా మూయుటకు గాని తెరచుటకు గాని సంభవము కాదు. కామన ఉంటేనే కళ్ళు తెరవడము, చూడాలనేటువంటి తాపత్రయం, చూసిన తర్వాత మూసుకోవడం, ఏ రకంగా కన్ను రెప్పలు కొట్టడం తెరవడం దాని యొక్క అభిప్రాయం అని మనుష్యులు నిశ్చయింపవలయును. కావున మనుజులు చేయు చేష్టలన్నీ కామ్య కోరికలు లేక కలగవని సిద్ధమవుతున్నది. దీని అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఏదైనా కామన ఏదైనా కోరిక ఉంటేనే అలా జరుగుతుంది, కోరిక లేకపోతే అలా జరగదని అభిప్రాయం. ఆచార మహత్తత్వం, ఆచార వ్యవహారం గురించి చెప్తున్నారు. ఆచార ప్రథమో ధర్మ శ్రుత్యుక్త స్మార్త ఏవ చ తస్మాదస్మిన్ సదా యుక్తో నిత్యం స్యాదాత్మనో ఆత్మవాన్ బుధ. ఇది నాన్ కాదు, వాన్ అని ఉన్నది, వాన్ ఉండాలి. ఆత్మవాన్ అది సరి చేసుకుంటే. మనుస్మృతి 1వ అధ్యాయం 108వ శ్లోకం. వేదానుకూలములైనటువంటి స్మృతులలో చెప్పబడినటువంటి ధర్మకర్మలు ఆచరించుటయే చెప్పుటకు, శ్రవణ శ్రావణములకు, పఠన పాఠనములకు ఫలము. కావున ఎల్లప్పుడూ ధర్మాచరణమున తత్పరులై ఉండవలయును. వేదము గాని వేదానుకూలమైనటువంటి స్మృతులలో చెప్పబడినటువంటి ధర్మకర్మలను ఆచరించుట కొరకు, చెప్పుటకు, శ్రవణము వినుటకు, శ్రావణము వినిపించుటకు, పఠనము చదువుటకు, పాఠనము చదివించుట కొరకు ఫలితము గలవై ఉంటాయి. కావున ఎల్లప్పుడూ ధర్మం యొక్క ఆచరణమునందే తత్పరులై ఉండాలి. మాట్లాడు వినవడం లేదు. అక్కడ నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఆచారాది విచ్యుతో విప్రో నా వేద ఫలమశ్నుతే ఆచారేణ తు సంయుక్త సంపూర్ణ ఫలభాగ్ భవేత్. మనుస్మృతి 1వ అధ్యాయము 109వ శ్లోకం. ధర్మాచరణ రహితుడైన వ్యక్తి వేద ప్రతిపాదిత కర్మజన్య సుఖరూప ఫలమును పొందజాలడు. విద్యను అభ్యసించి ధర్మమును ఆచరించు వాడే సంపూర్ణ సుఖము పొందగలడు. అందగలడు కాదు, పొందగలడు అని ఉండాలి. అదే చూసుకోండి.
ధర్మాచరణ రహితుడు, తన ధర్మం ఏదో పాటించడు. అటువంటి వ్యక్తి వేద ప్రతిపాదిత ధర్మం చెప్పేటువంటి సుఖరూప ఫలమును ఏనాటికి పొందజాలడు. ధర్మరహితుడైనటువంటి వ్యక్తి అంటే తన కర్తవ్యం ఏంటో, ఏ వయసులో ఏమి చెయ్యాలి అనేటువంటి ధర్మమును తెలుసుకోలేనటువంటి వ్యక్తి విద్యను అభ్యసించి ధర్మమును ఆచరించి వాడే సంపూర్ణ సుఖమును పొందగలడు. యో అవమన్యేత తే మూలే హేతు శాస్త్రాస్ ఆశ్రయా ద్విజః సా సాధుభిర్బహిష్కార్యో నాస్తికో వేద నిందకః. మనుస్మృతి 2వ అధ్యాయము 11వ శ్లోకం. వేదములను ఆప్త పురుషులచే రచింపబడినటువంటి వేదానుకూల శాస్త్రములను అవమానించువాడు నాస్తికుడు. అతనిని జాతి, పంక్తి, దేశముల నుండి విడల నంపవలయును అంటే బహిష్కరించాలి అంతే. వేదములను ఆప్త పురుషులచే రచింపబడినటువంటి వేదానుకూల శాస్త్రములను అవమానించేటువంటి వాడు నాస్తికుడు. అతనిని జాతి, పంక్తి అంటే ఎక్కడైతే వరుసగా కూర్చుండి భోంచేస్తుంటారో అటువంటి పంక్తి నుంచి, దేశముల నుండి వెలివేయాలి. ధర్మ లక్షణములు శృతి స్మృతి సదాచారః స్వస్య చ ప్రియమాత్మనః ఏతద్విధం ప్రాహు. సత్యాన్వేషి లాంటి వాళ్ళ స్వామి? వాళ్ళంటే పరమనాస్తికులు. వాళ్ళకు ఇంకా ఏది తెలియదు, సత్యం తెలియదు, అన్వేషణ తెలియదు, ఏది తెలియదు. వాళ్ళకు ఎదుటి వారిని ఖండించడం ఒకటే తెలుసు, ప్రశ్నించడము. వాళ్ళు కూడా దయానంద మహర్షి లాంటి ఆప్త పురుషులను, శాస్త్రాలను నిందిస్తున్నారు, హేళన చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు నిందిస్తున్నారు అంటే వారి పబ్బం గడవట్లేదు కాబట్టి, సత్యం గురించి కాదు. ఇప్పుడు వారిని తీసుకురండి మీడియా ముందుకు, సార్వజనికంగా మాట్లాడదాము. దయానంద సరస్వతి చెప్పేది ఏంటిది, దయానంద సరస్వతిని వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారు, ఇది నిరూపణ జరగాలి. రమ్మనండి మాట్లాడదాం ఈ రోజే. ఇటువంటి వాళ్ళే సమయం నాస్తికులు అంటే. ఇంకా ఎందుకు అంటే వాళ్లకు సిద్ధాంతం లేదు, ఏది లేదు, ఎదుటి వారిని ఖండించడం అంతే. తమ కంటే ఎవరైతే ముందుకు పోతున్నారో వాళ్ళను తప్పుపట్టడం. వాళ్ళను ఎందుకు తప్పుపడుతున్నారు అంటే తమ మూర్ఖత్వాన్ని వదిలేయలేకుంటున్నారు కాబట్టి ఖండిస్తున్నారు, అంతవరకే. అది ఎప్పటికైనా వాళ్ళకు వాళ్ళే అది బెడిసి కొడుతుంటది అన్నట్టుగా. ఇప్పుడు ఇటువంటి వాళ్ళనే కదా దేశం నుంచి వెలివేయాల్సింది. వెలివేయాల్సినటువంటి రాజే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంకెవరు వెలివేస్తారు? పంచే ఛానం వేస్తున్నప్పుడు. ఎందుకంటే వారికే తెలియదు, సిద్ధాంతం తెలియదు, ధర్మము తెలియదు, ఏదీ తెలియదు. ఆ రకంగా ఉన్నప్పుడు సత్యం అంటే ఏందో అసలే తెలియదు. అది అలాంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు? శృతి, వేదము, స్మృతి, వేదానుకూలముగా ఆప్తుల చేత వ్రాయబడినటువంటి మనుస్మృతి వంటి గ్రంథములు, సదాచారము, సత్పురుషుల ఆచరణము, సనాతనము అనగా వేదమున పరమేశ్వర ప్రతిపాదిత కర్మము మరియు తన ఆత్మకు ప్రియము అనగా ఆత్మ అభిలాషించేటువంటి, కోరుకునేటువంటి సత్యభాషణముల వంటి వాటిని అయినటువంటి ఈ 4 ధర్మమునకు లక్షణములు ఏవి అనంటే వేదము, స్మృతి, సదాచారము, తన ఆత్మకు ప్రియముగా ఉండేటువంటి, ఆత్మ కోరుకునేటువంటి ఇటువంటి సత్యభాషణము వంటివి ఈ 4 మాత్రమే ధర్మమునకు లక్షణములు. వీనిని బట్టి ధర్మము అధర్మము నిశ్చయింపవలెను. పక్షపాతరహితము, న్యాయము. ఇప్పుడు శేఖర్ గారు వారు పక్షపాతం వహిస్తున్నారు, వారికి సత్యం అక్కర్లేదు. ఇప్పుడు పాలను పరీక్షించాలంటే
ఆ యొక్క పాలలో వెన్న శాతాన్ని గుర్తించేటువంటి యంత్రం కావాలి కదా. జ్వరమును గుర్తించాలంటే ఉష్ణోగ్రతను గుర్తించేటువంటి ఆ యొక్క థర్మామీటర్ కావాలి కదా. గుండె యొక్క కొట్టుకునేదాన్ని గుర్తించాలి అంటే ఆ స్టెథోస్కోపు అవి కావాలి కదా, పరికరాలు కావాలి కదా. ఈ సత్యాన్వేషి అనేటువంటి వారు సత్యమును అన్వేషించడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి దేని ప్రకారం సత్యాన్వేషణ చేస్తున్నారు, వారి మార్గంలోకి రావాలి అంటే ఏ ఆధారం లేకుండా మూర్ఖంగా మాట్లాడే వాళ్ళే వాళ్ళ పక్షానికి రావాలి. అంతేగాని వాళ్ళకొక సిద్ధాంతం కానీ ధర్మ గ్రంథము కానీ ఏ ఆధారం లేకుండా వాళ్ళు చేస్తున్నారు. అది సత్యాన్వేషణ ఎలా అవుతుంటది? ఒక డాక్టర్ కావాలంటే అతనికి ఒక పాఠ్యాంశం ఉంటుంది, అతనికి ఒక పూర్వాభ్యాసం ఉంటుంది, అప్పుడు డాక్టర్ అవుతాడు. ఒక లాయర్ కావాలన్నా అతనికి ఒక పాఠ్యాంశం ఉంటుంది, అతనికి ఒక అనుభవం అనుభూతం, పెద్ద లాయర్ల దగ్గర అనుభవపేతంగా యోగ్యతను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక పండితుడు కావాలంటే అతనికి ఒక పాండిత్యం ఉంటుంటుంది, అతనికి పూర్వాభ్యాసం గురువు దగ్గర నేర్చుకునేటువంటిది ఉంటుంటుంది. ఒక దొంగ కావాలన్నప్పుడు తనకంటే పెద్ద దొంగలను చూసి దొంగతనం నేర్చుకోవాల్సి వస్తుంది, అతనికి ఒక మూలం ఉంటుంది, సిద్ధాంతం ఉంటుంటుంది. ఒక వ్యభిచారి అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంటుంది. మరి ఈ నాస్తికులకు ఏమున్నా చెప్పండి? వాళ్ళు ఏం చూపిస్తుంటారు? దేనితో సత్యాన్వేషణ చేస్తున్నారు? ఆ సత్యాన్వేషణ వాళ్ళు ఎలా నేర్చుకున్నారు? వారికి సిద్ధాంతం ఏంటి? వాళ్ళ ధర్మ గ్రంథం ఏంటిది? మునిగారు అర్థమవుతుందా శేఖర్ గారు? సత్యాన్వేషణ స్వామి అర్థమవుతుంది. పరికరం ఏంటిది అంటే ఏ విధంగా నెయ్యి స్వచ్ఛమైనది అనేది తెలియడానికి ఒక పరికరం కావాలి కదా. సంతానం కావట్లేదు అని అంటే క్రోమోజోములు ఆ యొక్క జీవకణాలు ఉన్నవని చెప్పేసి పరీక్షించడానికి కావాలి కదా, మైక్రోస్కోప్ కావాలి కదా. ఏది లేదు వాళ్ళ దగ్గర, అందుకని వారిది సరైనటువంటిది కాదు. నిన్న బంగారం స్వామి బ్యాంకులో మా ఫ్రెండ్ పెట్టడానికి పోతే అతను కింద ఒక రాయి పెట్టుకున్నాడు, అతను టెస్ట్ చేసి అతను అవును ఇది ఒరిజినలా కాదని దాంతో గీకి ఒరిజినల్ అని చూస్తున్నాడు. గీటు రాయి అంటారు కదా, ఆ బంగారు అది గొలుసు ఉంటది కదా, దాన్ని ఆ రాయి మీద గీకేశాడు. గీకిన తర్వాత ఓకే అని తీసుకున్నాడు. అదే దేని మీద అయితే గీకుతుంటారో దాన్ని గీటు రాయి అంటారు. అదే సార్. ప్రతిదానికి ఒకటి ఉంటది, కానీ వీళ్ళకి మాత్రం ఏదీ లేదు. అందుకని వీనిని బట్టి ధర్మము అధర్మము సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అలాంటి వాళ్ళు. అంతే కదా. ప్రభుత్వం తక్షణమే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, సమాజం నాశనం అయిపోతుంది. ఇప్పుడు మొన్నటి విషయము రంగనాయకమ్మ గారు ఏమంటారంటే వేదాలు పాత అయిపోయినాయి. మరి నువ్వు కూడా పాత అయిపోయినావు కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీ మనవళ్ళ ముందు, నీ కొడుకులు బిడ్డల ముందు, మనవళ్ళ ముందు అయితే నీకు మాట్లాడే అర్హత లేదు కదా, నువ్వు కూడా పాతదాని అయినావు కదా. నేను సమాజం నుంచి వెలివేయాలి కదా, ఏదో ఆశ్రమానికి వెళ్ళిపోవాలి కదా. అర్థం లేదన్నట్టుగా నువ్వు నోరు ఉన్నది కాబట్టి వాగాలి, అడిగేవారు లేరు కాబట్టి. కానీ ఆశ్రమంలో ఒక వ్యక్తి ఏమంటాడంటే ప్రశ్నిస్తే శత్రువులు తయారవుతాయి, శత్రువులు తయారు కాకపోతే ఈ మూర్ఖత్వం అంతా ఏంటిది? ఇప్పుడు అపరిస్థితులను తీసుకొచ్చి తను చేసేది అదే పని. మరి వేరే వాళ్ళని అపరిచితులను తీసుకొచ్చి చెప్పా పెట్టకుండా తీసుకొచ్చి ముందు సూచన వేస్తే ఏంటంటే తనకు అనుకూలమైన వాళ్ళని వేరే వాళ్ళని పిలుస్తాడని చెప్పేసి అప్పటికి మన పప్పులు ఏమి ఉడకవు. ఇప్పటికే ప్రశ్నిస్తేనే బెడిసి కొట్టింది, అది కాక ఇటువంటి చేసేది. అంటే తామేం చేస్తున్నారో తెలియదు, ఎదుటి వారిని మాత్రం తప్పుపట్టడానికి ముందుకు వస్తుంటారు. సమాజాన్ని నమ్మించడానికి వారు చేసే ప్రయత్నం అంతే ఆచార్య. అవి ఎక్కువ రోజులు సాగదు స్వామి, సాగదు, ఎక్కువ రోజులు సాగదు. సత్యం బయటపడుతుంది, బయటపడ్డప్పటికి మొహం చెల్లదు కదా. ఇప్పటికే వాళ్ళు ఏమనుకుంటారు, మాకు సాగుతుంది, మేము ఏదంటే అది నడుస్తుందని అనుకుంటారు. కానీ వాళ్ళ బండారం బయటపడ్డ రోజు చూడండి, మళ్ళీ ముఖం చెల్లకుండా పోతారు. పక్షపాతరహితము, న్యాయము, సత్యగ్రహణము, సర్వథా అసత్య త్యాగము అను ఆచరణకే ధర్మం అని పేరు. ఆచరణము చేయాలి, చెప్పుడు మాటలు వినకూడదు. ఎవరైతే చెప్పుడు మాటలు వింటారో వారికి ఇటువంటి పరాభవాలు తప్పవు. ఎవరైతే యథార్థమని తెలుసుకొని ఆచరిస్తుంటారో వారు
సత్యాన్ని గ్రహిస్తుంటారు, అసత్యాన్ని వదిలిపెడుతుంటారు. అది అంతవరకే. దీనికి విపరీతంగా పక్షపాత సహితము, అన్యాయము, సత్యము విడిచిపెట్టుట, అసత్య పరిగ్రహణము కల కర్మలను అధర్మం అనబడును. ఏదైతే పక్షపాత రహితం ఉంటుంటుందో, దాగుడు మూతలు ఆడేటువంటి వైనం, నేనే తెలివైన వాణ్ణి అనేటువంటిది అది సమయం కాలం చెప్తుంటది వారికి. అది సరైనటువంటిది కాదు. కలిసి ఉండి ఒక సంస్థను నడపాలి అని అన్నప్పుడు ఈ పక్షపాతము అనేటువంటిది సరైనటువంటిది కాదు. అది ఎన్నటికైనా బెడిసి కొడుతుంటది. మూర్ఖులకు సరైన గుణపాఠం చెప్తుంటది. అన్యాయము, సత్యము విడిచిపెట్టడం, సత్యాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళే ఇలాంటి దాగుడు మూతలు ఆడడం అవన్నీ చేస్తుంటారు అన్నట్టు. అసత్య పరిగ్రహణముల కర్మము అధర్మము అనబడదు. ధర్మమున వేద ప్రమాణం, ధర్మం అంటే ఏంటి అనే విషయంలో ప్రమాణం చూపిస్తున్నారు. అర్థకామేషు వసక్తానాం ధర్మ జ్ఞానం విధీయతే, ధర్మం జిజ్ఞాసమానానాం ప్రమాణం పరమం శృతి. మనుస్మృతి 2వ అధ్యాయము 26వ శ్లోకము. అర్థము: సువర్ణము మున్నగు ధాతువులు, రత్నములు, కామము, స్త్రీ సేవనము అను వానియందు ఆసక్తి అనేటువంటి ఈ స్త్రీ సేవనం అనేటువంటి కర్మలలో ఆసక్తి, సువర్ణము అనే ధాతువులను, రత్నములు మరియు కామము అంటే స్త్రీ యొక్క సేవనము, ఇటువంటి వాటిని ఆసక్తి కలిగిన వాని మరియు ఆసక్తి లేనటువంటి వాటిని ధర్మజ్ఞానము కలుగును. ఇటువంటి సువర్ణము పట్ల ఆసక్తి ఉండకూడదు. మరియు సువర్ణము లాంటి ధాతువులు ఏవైతే వెండి, బంగారము, వజ్రము, వైడూర్యము, రత్నములు, వీటి పట్ల ఆసక్తి ఉండకూడదు. కామము, స్త్రీ యొక్క సౌందర్యం పట్ల, స్త్రీ రూపం పట్ల ఆసక్తి లేని వానికి ధర్మ జ్ఞానము కలుగును. ధర్మము తెలుసుకొనదలుసు వారు వేదము మూలమున ధర్మమును నిశ్చయింపవలయును. ఈ వేదము అనేటువంటిది ఒక వ్యక్తిది అభిప్రాయం కాదు. ఈ యొక్క సృష్టిని రచించినటువంటి పరమేశ్వరుని యొక్క అభిప్రాయం కాబట్టి, తన సృష్టిని తాను ఎలా నడపదలుచుకున్నాడో ఆ అభిప్రాయమును వేద రూపంగా జ్ఞానమును మానవులందరకు అందించాడు. కాబట్టి ఈ వేదమూలముగా పరమేశ్వరుడు చెప్తున్నటువంటిదే ధర్మము అని నిశ్చయింపవలయును అని దయానంద సరస్వతి చెప్తున్నాడు. వేదమును విడిచిన ధర్మాధర్మముల నిర్ణయము సరిగా కలగజాలదు. ఎవరైతే వేదాన్ని విడిచిపెడతారో అటువంటి వారికి ధర్మం ఏంటి, అధర్మం ఏంటి అనేటువంటి నిర్ణయం సరిగా కలగదు. ఇప్పుడు యోగానంద స్వామి గారు ఇక్కడ వైదికం అని అన్నారు. కానీ ఈ యొక్క శ్రీనివాస్ గారు వారి ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఇతర పుస్తకాలని ప్రామాణికంగా చూపిస్తున్నాడు, కానీ వేదంలో తాను అనుకున్న అభిప్రాయం ఎప్పుడూ చూపెట్టలేదు. అది మరి వారు వేదంకు దూరంగా పరిగెడుతున్నట్టుగా అనిపిస్తున్నది దాన్ని బట్టి. మళ్ళీ ఇక్కడ ఎవరికి కూడా సత్యార ప్రకాశం తెలియదు, వేదముల గురించి తెలియదు, వేదములు ఎన్ననేది కూడా తెలుసో తెలియదో అది కూడా నాకు తెలియదు. అటువంటి పరిస్థితులు ఉన్నారు అన్నట్టుగా. అటువంటి అప్పుడు వారికి ఏది ధర్మము ఏది అధర్మం అనేది ఎలా తెలుస్తుంటది? అందుకే ఇప్పుడు పారాయణ యజ్ఞం చేస్తున్నా కూడా ఇల్లు విడిచి వచ్చి కనీసం పాల్గొనరు. అంటే మరి అంత దూరంగా ఉంటున్నారు. మళ్ళీ నిర్ణయం చెప్పేటప్పుడు మాత్రం ఎగబడి వస్తుంటారు. వాళ్ళకు వేదము తెలియదు, వేదం ఆచరణ తెలియదు, మరి వేద ప్రమాణ పూర్వకంగా చెప్తున్నటువంటి మాటలు వినడానికి తీరిక లేదు అటువంటి వాళ్ళు. మరి ఇది ఎక్కువ రోజులు మరి వారి విద్యత మీదనే వదిలేయాలి, దాని మీద మనం చర్చ చేయకూడదు. ఇట్లు శిష్యులకు ఆచార్యుడు ఉపదేశింపవలయును. ఇది ధర్మం అయితే ఈ రకంగా చెప్తున్నది. కాబట్టి కలిసి ఉండాలి అని అన్నప్పుడు యథార్థం చెప్పడం మన విజ్ఞత విధేయం కాబట్టి చెప్పడం జరుగుతుంది. విశేషించి రాజులకు, వైశ్యులకు, ఉత్తమ శూద్రులకు విద్యాభ్యాసం చేయింపవలయును. బ్రాహ్మణులు మాత్రము విద్యను అభ్యసించి క్షత్రియాదులు
చదవకున్న విద్య, ధర్మము, రాజ్యము, ధనము మొదలగునవి వృద్ధి పొందజాలవు. విశేషించి ఈ రకంగా ఆచార్యుడు శిష్యులకు ఉపదేశిస్తున్నటువంటిది ఇది విశేషించి రాజులకు, వైశ్యులకు, ఉత్తమ శూద్రులకు, శూద్రులలో కూడా ఉత్తములు, అధములు కూడా ఉంటారంట. విద్యాభ్యాసము చేయింపవలెను. బ్రాహ్మణులు ఉత్తమ విద్యను అభ్యసించి క్షత్రియాదులు చదవకున్న విద్య, ధర్మము, రాజ్యము, ధనము మొదలగునవి వృద్ధి పొందజాలవు. అంటే విద్య, రాజ్యము, ధనము వృద్ధి చెందాలి అని అంటే క్షత్రియులు, వైశ్యులు కూడా చదవాలి అనేటువంటిది అభిప్రాయం. విద్య చదివితే క్షత్రియులు, వైశ్యులు చదివితే వాళ్ళకు జ్ఞానం కలుగుతుంటది, ధర్మం గురించి తెలుస్తుంటది, రాజ్యం గురించి క్షత్రియులకు తెలుస్తుంటది, ధనము గురించి వైశ్యులకు వృద్ధి చెందుతూ ఉంటుంటది. అందు గురించి క్షత్రియులు, వైశ్యులు కూడా చదవవలేను అని చెప్పినటువంటి రహస్యం. కేలయన, ఎందుకంటే బ్రాహ్మణుడు కేవలం పఠన పాఠనములు చేసి, బ్రాహ్మణుడు కేవలం చదవడము, చదివించడం వరకే పరిమితమై ఉండాలి. క్షత్రియాదుల నుండి జీవికను పొంది, క్షత్రియాదుల నుండి అంటే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు చదవటం, చదివించేటువంటి పరిధిలోనే ఉండి క్షత్రియుల నుండి జీవనోపాధిని పొందాలి. చదివిస్తున్నందుకు గాను జీవనోపాధి పొందాలి. జీవనము చేయగలడు. ఈ రకంగా అతని బ్రతుకు ఏమి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. జీవనం కొరకు బ్రాహ్మణుడు పరాధీనుడై క్షత్రియాదులను ఆజ్ఞాపింపజాలక ఉచిత రీతిని పరీక్షించి దండింపజాలనప్పుడు బ్రాహ్మణుని వంటి వర్ణములన్నీ పాఖండమున చిక్కుబడును. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క తాను బ్రాహ్మణుడైనటువంటి వాడు చదవటం, చదివించేటువంటి వ్యవస్థలోనే ఉండాలి. ఆ చదివించినందుకు గాను ఈ యొక్క రాజుల నుండి జీవిక అంటే ఆ జీవనోపాధిని పొందాలి. ఆ రకంగా అతని బ్రతుకుకు ఎటువంటి ఢోకా లేదు. అంతేగాని బ్రతుకు తెరువు కొరకు బ్రాహ్మణుడు పరాధీనుడై అంటే ఒకరి దగ్గర జీతం ఉండి, ఒకరి దగ్గర ఒక పని చేసి, ఆ రకంగా పరాధీనుడై క్షత్రియాదులను ఆజ్ఞాపింపజాలక. ఇప్పుడు ఏంటంటే తనే ఒకరి దగ్గర పని చేస్తున్నప్పుడు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణుడు అత్యంత ఉన్నత స్థితిలో ఉండాలి. ఒకరి దగ్గర, క్షత్రియుల దగ్గర గాని, వైశ్యుల దగ్గర గాని పనికి పురమాయించబడకూడదు. స్వతంత్రంగా ఉండాలి. స్వతంత్రంగా ఉన్నప్పుడే ఎవరినైనా ఆజ్ఞాపించగలడు, ఎవరికైనా ఏమైనా సందేశం ఇవ్వగలడు. అందుకని అతడు ఎవరి దగ్గర పనికి చేరకూడదు అని అభిప్రాయం. అందుకని ఎవరైతే గురువును తన అదుపులో పెట్టుకోవడానికి చేస్తున్నటువంటి మూర్ఖత్వం కూడా అది సరైనటువంటిది కాదు. గురువును ఆజ్ఞాపించడం కానీ, ఇంకా దుర్భాషలాడడం కానీ అత్యంత నిందనీయం. ఇంకా అటువంటివి చేయకూడదు అన్నట్టుగా. ఎందుకంటే గురువు స్థానంలోనే ఉండాలి. గురువును గుర్తించాలి అంటే గురువు చరణాలలో కూర్చుండి విద్యను అభ్యసించినప్పుడే గురువు అంటే ఏంటో తెలుస్తుంది. అంతేగాని నా దగ్గరికి నువ్వు రావద్దు, మా ఇంటికి రావద్దు, మా ఇంటిలో యజ్ఞం కూడా చేయొద్దు, నువ్వు చేసే యజ్ఞానికి మేము రాము, మీ ఉపదేశం మేము వినము అనేటువంటిది అత్యంత మూర్ఖత్వపు లక్షణాలు అన్నమాట. ఇటువంటి భావజాలం ఉన్నప్పుడు ఏ సంస్థ నడవదు, ఏది నడవదు, అన్ని తిరగబడతాయి. కాలం గట్టిగా సమాధానం చెప్తుంది ఇటువంటి మూర్ఖత్వానికి. ఇంకా ఈ రకంగా ఉచిత రీతిని పరీక్షించి దండింపజాలనప్పుడు అంటే తప్పుగా వ్యవహరించేటువంటి క్షత్రియాదులు, వైశ్యులను తప్పుగా ఉచితమును అనుచితమును పరీక్షించి దండింపగలగాలి బ్రాహ్మణుడు అన్నప్పుడు. మరి ఆ బ్రాహ్మణుడే ఇంకొకరి దగ్గర బానిసగా ఉంటే ఇక వాళ్ళని తప్పును ఏ రకంగా ఎంచుతాడు, ఏ రకంగా పరీక్షిస్తాడు, ఏ రకంగా దండింపగలడు? తాను ఒక దగ్గర పనికి కూరినప్పుడు అంటే ఒకరి దగ్గర పని చేస్తున్నప్పుడు
ఆ స్వామిని ఎలా దండించగలడు? బ్రాహ్మణము బ్రాహ్మణము వంటి వర్ణములన్నీ పాఖండమున ఈ విధముగా నేను అతని దగ్గర పనిచేస్తున్నా కదా, అతను తప్పు చేసినప్పుడు అతన్ని ఎలా నేను శాసించగలను, అతన్ని ఎలా దండించగలను అనేటువంటిది పాషండమున. పాషండం అంటే పాఖండం. పాఖండం అంటే ఇక పోనీలే మన స్వామి కదా, లేదంటే మనల్ని ఇక్కడికి మన జీతం ఇవ్వడు, మనల్ని వెళ్ళగొడతాడు, పని నుంచి తీసేస్తాడు అనేటువంటి మూర్ఖత్వంతోటి అతను ఏ తప్పు చేసినా కూడా చూసి చూడకుండా నటించడమును పాఖండం అంటారు. ఈ పాఖండమున చిక్కుకుంటాడు. క్షత్రియము వంటి వారు కూడా విద్వాంసులైనప్పుడు బ్రాహ్మణులు కూడా ఓం స్వామి, ఓం స్వామి. స్వామి పండిత లేఖరాం కూడా అట్లనే ఈ నౌకరీ పోలీస్ వృత్తిలో ఉంటే దాన్ని వదిలేసిపోయినాడు స్వామి. సేమ్ ఇటువంటి పరిస్థితి ఎదురైంది. అవునవును. ఈ శ్రద్ధానంద్ గారు లాయరు అతను చేసేది కూడా వదిలేసిండు కదా, వదిలేసి మున్షిరామ్గా ఉండి దాన్ని వదిలేసి సన్యాసం తీసుకొని శ్రద్ధానందుడిగా ఉన్నాడు కదా. అవునవును సార్. అవును, అది అందుకని జ్ఞానం స్థితిలో ఉన్నప్పుడు ఇక నిమ్న స్తరమైనటువంటి పనులు చేయరాదు అనేటువంటిది అభిప్రాయం. క్షత్రియము వంటి వారు కూడా విద్వాంసులైనప్పుడు బ్రాహ్మణులు కూడా ఎక్కువ విద్యను అభ్యసించి, ఎక్కుడు అంటే చాలా అంతకు మించి క్షత్రియుల ఏ విద్యనైతే చదివి విద్యను బోధిస్తున్నారో అంతకు మించి విద్యను అభ్యసించి ధర్మపథమున నడుచుకొందురు. ఎందుకంటే బ్రాహ్మణుడే తెలివైన వాడు, అంతకు మించి ఇప్పుడు ఇది ఆషామాషి తమాషా కాదు శేఖర్ గారు. ఇప్పుడు వీళ్ళంతా ఎవరైతే బ్రాహ్మణవాదాన్ని ఎదిరిస్తున్నారో, మనుస్మృతిని తప్పుపడుతున్నారో, వేదములను లో ఉన్నటువంటి బ్రాహ్మణవాదాన్ని తప్పుపడుతున్నారో వాళ్ళందరికీ ఇది సమాధానం ఏమిటంటే క్షత్రియము వంటి వారు విద్వాంసులైనప్పుడు, అంటే క్షత్రియులు వైశ్యులు విద్వాంసులైనప్పుడు ఇక బ్రాహ్మణుడు విద్వాంసుడైతే ఇక బ్రాహ్మణుడి గొప్పదనం ఏమున్నది? కాబట్టి బ్రాహ్మణులు కూడా ఎక్కుడు విద్య అంటే ఇంకా అంతకు మించి క్షత్రియులు వైశ్యులు ఏ విద్యలోనైతే విద్వాంసులయ్యారో అంతకు మించి విద్యను అభ్యసించి ధర్మపథమున నడుచుకుందరు. ఇప్పుడు ఎదురేలేనప్పుడు దీంట్లో సామెత పుట్టుకొచ్చింది కదా, ఎత్ర ధ్రుమో నాస్తి తత్ర ఎరండోపి ధ్రుమాయతే. ఎక్కడైతే ఏ వృక్షము లేదో అక్కడ పెద్ద ఆముదము చెట్టే మహావృక్షముగా పరిగణించబడుతుంది. అదే మరి అక్కడ ఇతర వృక్షాలన్నీ ఉన్నప్పుడు ఆముదం చెట్టును ఎవరు లెక్క చేస్తారు? అది రహస్యం. అంటే విద్వాంసులు అని అన్నప్పుడు ఈ యొక్క బ్రాహ్మణులే విద్వాంసులు అయినప్పుడు క్షత్రియులకు వైశ్యులకు అవకాశం లేనప్పుడు వాళ్ళు బ్రాహ్మణులు ఏది చెప్తే అది నడుస్తుంది. కానీ క్షత్రియులు వైశ్యులు కూడా విద్వాంసులైనప్పుడు బ్రాహ్మణులు అదే స్థితిలో ఉన్నట్టయితే నీకు నాకు తేడా ఏంటి? నువ్వు విద్వాంసుడు, నేను విద్వాంసుని. అటువంటి స్థితి నుంచి ఆ బ్రాహ్మణులను లేబట్టి ఏమని చెప్తారు? జాతీయ పక్షి నెమలి లేనప్పుడు కాకిని కూడా పెంచుకుంటారు అన్నట్లా. నెమలి లేకుంటే ఇంకోటి ఏంటంటే సేవా వృత్తి చేయవచ్చు పాయసం కంటే స్వచ్ఛంద వృత్తి చేయవచ్చు గంజి మేలు. దాన్ని స్వాభిమానాన్ని కాపాడుతుంటారు. అందుకని బ్రాహ్మణులు అది క్షత్రియులు వైశ్యుల విద్వత్త కంటే గొప్ప విద్యను అభ్యసించి ధర్మపథమున నడుచుకుంటారు. వాళ్ళు కూడా చదువుతున్నారు, వాళ్ళకు కూడా తెలుసు ధర్మశాస్త్రం అనేటువంటి భయభీతితోటి వాళ్ళు ఇంకా గొప్ప గొప్ప మంచి విద్యలను నేర్చుకుంటారు అనేటువంటిది అభిప్రాయం. చదువుకున్న క్షత్రియాదుల ఎదుట చదువుకున్నటువంటి క్షత్రియులు వైశ్యుల వంటి వారి ముందు పాషండత అంటే మూర్ఖత్వం, చూసి చూడనట్టుగా వీళ్ళకి ఏం తెలుసులే అనేటువంటి మూర్ఖత్వం ఉండదు అన్నట్టు. ఎందుకంటే పటాపంచలు అయిపోతుంది. వీరు బ్రాహ్మణులు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు క్షత్రియులు వైశ్యులు కూడా విద్వాంసులు కాబట్టి వీరు మాట్లాడేటువంటిది పారదర్శకంగా చూస్తుంటారు, అర్థవంతంగా తెలుసుకుంటారు. కాబట్టి ఇతని ఆటలు సాగవు అనేటువంటిది అభిప్రాయం. అసత్య వ్యవహారము చేయజాలడు. బ్రాహ్మణుడికి అసత్య వ్యవహారం ఎలా చేస్తాడు? ఎప్పటి వరకైతే క్షత్రియులు వైశ్యులు ఈ విద్య పట్ల దృష్టి సారించరో, ఎప్పుడైతే బ్రాహ్మణుల మీదనే నమ్మకం ఉంచి ఉంటుంటారో, ఏమంటారంటే
బ్రహ్మజ్ఞానం జనార్దన, బ్రాహ్మణుడు చెప్పిండు కాబట్టి అదే గొప్పది అనేటువంటి దానితోటి విశ్వసించి ఉంటారో అప్పటి వరకు ఈ అసత్య వ్యవహారం, ఈ పాఖండము అంతా నడుస్తుంటుంటది. ఎప్పుడైతే తోటి వారు కూడా మనం చదివే విద్యలు, వేదాలను చదవడము మరియు వేద శాస్త్రాలను చదవడము, వైదిక విద్వాంసులు రాసిచ్చిన రచన చేస్తున్నటువంటి సత్య శాస్త్రములను చదవడము, ప్రజలందరూ జ్ఞానవంతులైనప్పుడు ఇక బ్రాహ్మణునికి అసత్య వ్యవహారం చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంటది? అందుకని ఇక బ్రాహ్మణునికి కాలం చెల్లిపోతుంటుంటది. అసత్యం మాట్లాడే విషయంలో మాత్రమే కాలం చెల్లిపోతుంది. అంతేగాని బ్రాహ్మణుని యొక్క విద్య బోధించే విషయంలో కాలం చెల్లడము అనేటువంటిది ఉండదు. అది ఇంకా పెరుగుతుంటది. ఇంకా యోగ్యతను పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు అతడు. క్షత్రియుల వంటి వారు కూడా అవిద్వాంసులైనచో వారు కూడా తమ ఇష్టం వచ్చినట్లు చేసి ఇతరులచే ఆ విధంగానే చేయింతురు. ఇప్పుడుగా క్షత్రియులు వైశ్యులు అవిద్వాంసులైనప్పుడు, అజ్ఞానులు అయినప్పుడు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి ఇతరుల చేత కూడా అదే రకంగా చేయిస్తుంటారు. ఇప్పుడు జరుగుతున్నటువంటిది వర్తమానంలో అదే. కావున బ్రాహ్మణుడు కూడా తన కళ్యాణమును కోరుకున్నట్లయితే, తనకు మంచి జరగాలని ఆశించినట్లయితే క్షత్రియాదుల చేత కూడా వేదాది సత్యశాస్త్రములను అధికముగా అభ్యసింప చేయవలయును. అంటే వాళ్ళని కూడా చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలి. దయానంద సరస్వతి చేస్తున్నది ఏంటంటే, కళ్ళు లేనటువంటి విరజానందుడు సైతం అతని జీవిత చరిత్రలో మనం చూసాము. ఆ రాజు, స్వామి మీరు ఇక్కడ ఉండి ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు, మీరు మా రాజ్యానికి రాండి అని మేము అక్కడ మీకు సకల వ్యవస్థను కల్పిస్తాము అని అంటే, విరజానందుడు ఏమన్నాడంటే, నువ్వు నా చేత మా మనుస్మృతి వంటి వేద శాస్త్రాలను నువ్వు చదువుతానంటేనే నేను వస్తాను, లేకపోతే రాను. ఇది వైదిక విద్వాంసులు పెట్టేటువంటి శాస్త్రం. అర్థమవుతుందా? అందుకని అందరికీ చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అందరికీ బుద్ధి వికాసం కలగడానికి, అందరూ జ్ఞానవంతులు అవ్వడానికి ప్రయత్నించాలి. కానీ నాకు తెలిసినటువంటిది నీకు చెప్తే నువ్వు కూడా జ్ఞానవంతుడు అవుతుంటావు, నాకు నన్ను ఎవరు గౌరవిస్తారు అనేటువంటి మూర్ఖత్వానికి కాలం చెల్లాలి అనేటువంటిది అభిప్రాయం. దయానంద సరస్వతి వేదము చదివించుట మరియు వినుట వినిపించుట అందరికీ, ఆర్యులు అంటే శ్రేష్ఠులు, గొప్పవారు. అంతేగాని ఆర్యులు అనేటువంటి వారు ఆర్య సమాజికుల కుటుంబంలో పుట్టినటువంటి వారు మాత్రము కాదు. ఆర్య సమాజం కుటుంబంలో పుట్టి వేదాలను చదివితే వారు గొప్పవారే. కానీ ఆర్య సమాజంలో అయినంత మాత్రాన ఇప్పుడు ఉన్నారు చూడండి, ఎవరింట్లో వేదం ఉన్నదండి, ఎవరు వేదం చదువుతున్నారు? అది ఇప్పుడు మాట్లాడలేకుండా ఉంటున్నారు కదా, అది సరైనటువంటి కాదు. అందరూ వేదము చదవాలి. ఇప్పుడు వాళ్ళు నటించి చూపిస్తున్నారు కదా, చదువు రాని వాళ్ళకైనా సరే ఇతర మతస్థులు వాళ్ళ ధర్మ గ్రంథాన్ని ఆదివారం రోజు వస్తే సంకన పెట్టుకొని పోతుంటారు. అది ఏదైతే ఉన్నదో మరి వాళ్ళు అంత చేస్తున్నప్పుడు మనము మన ధర్మ గ్రంథం ఎందుకు చేయకూడదు? అది ప్రతి ఒక్కరూ విచారించాలి. ప్రతి ఒక్కరి ఇళ్లలో వేదం ఉండాలి, వేదం అందరూ చదవాలనేటువంటిది అభిప్రాయం. సమయం అతీతం అవుతుంది కాబట్టి వాణిని ఇక్కడిని విరమింపజేస్తున్నాను. నమస్తే. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్యప్రకాశము ఋషి దయానందుని విరచిత గ్రంథము. దాన్ని ప్రవచన రూపంలో జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ఆచార్యుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ, వేదము చదవడము, చదివించడము, వినడము, వినిపించడము సమస్త మానవుల పరమధర్మం. ఒక ఆర్యులకే కాదు, సమస్త మానవులకు. దాని ద్వారా మహోన్నతమైన జ్ఞానాన్ని పొంది జీవితాలు చక్కబడతాయని చెప్పి ఋషి దయానందుడు చెప్తున్నాడు. చాలా రకాలుగా మనము లోతైన జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కి 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన విజయ దుర్గమ్మ గారు చూపిస్తారని ప్రార్థన. అవునండి. ఓం చేయించడము. నమస్తే అండి, ధన్యవాదాలు. ఓ
अमृतोपस्तरणमसि स्वाहा ॐ अमृतापिदानमसि स्वाहा ॐ सत्यं यशः श्रीर्मयि श्री श्रयतां स्वाहा ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ स्तोत्रं चक्षुः चक्षुः ॐ स्तोत्रं स्तोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलं करतलकरपृष्ठे मार्जानमन्त्रम् ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु నేత్రయోః ఓం భువః. ఒక్క నిమిషం అండి చెప్తాను. పునాతు కంటే పుస్తకం ఉంచుకోనండి దగ్గర. ఒక్క నిమిషం. సరే. అది బుక్ లోంచి రావట్లేదు అందుకని ఎత్తుకుంటున్నా. వేరే వాళ్ళు జయించండి. ఓం భూతి పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం పునాతు హృదయే ఓం పునః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం సం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఓం భూతి ఓం భువః ఓం స్వః ఓం వసః ఓం పునః ఓం తపః ఓం సత్యం. చెప్పండి, అగమక్ష మంత్రాల దగ్గర నుంచి చెప్పండి. విజయ దుర్గ గారు. అది కట్ అయిపోయింది అందుకని చెప్పండి మీరు. నేను రేపు చెప్తానులే, మీ టైంలో నేను చెప్తానులే. చెప్పండి. ఓం సూర్యచంద్రమసౌజాతా యదా పూర్వమసంశయ దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వాహా. ఓం శల్లో దేవీ రవిషయ పాపో భవంతు పీతయే శల్లో రవిశ్రవంతు నాశా. మనసా చదువుకున్నాను. ఓం ప్రాచీదిగో నమో అధిపతిభ్యో నమ రక్షత్రిభ్యో నమ ఋషిభ్యో నమ యేభ్యో అస్తి యోస్మాన్ వేష్టియం వయం విశ్వస్తంభో జంభే విద్మః దక్షిణాదివింద్రోధిపతిః స్థిరస్థిరాజీరస్థితా పితర ఈశవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమ ఋషిభ్యో నమ యేభ్యో అస్తి యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తంభో జంభే విద్మః ప్రదీక్షి దిక్కువరుణోధిపతిః వృదాకీరక్షిపాలశవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షత్రిభ్యో నమ ఋషిభ్యో నమ యేభ్యో అస్తి యోస్మాన్ ద్వేష్టియం వయం విశ్వస్తంభో జంభే విద్మః బుద్ధివిచ్చి దిక్కు సోమోధిపతిః వజోరక్షితా సునిష్టవః తేభ్యో నమో అధిపతిభ్యో నమ రక్షత్రిభ్యో నమ ఋషిభ్యో
योनमयेतु योऽस्माद्यस्य विश्वस्तं गोजने तस्मात् ध्रुवादित्य विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरैषवास तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षुभ्यो तम ऋषिभ्यो नमः तेभ्योऽस्तु योऽस्माद्वेष्टियं वयं विश्वस्तं भोजने तस्मात् योद्वादित्य बृहस्पतिरधिपतिः त्रिप्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः तेभ्योऽस्तु योऽस्माद्वेष्टियं वयं विश्वस्तं भोजने तस्मात् जातो वेदसे सहाति वेदः तलः कर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितास्यस्मिन् चित्रं देवानां मुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राच्छावा पृथिवीरन्तरिक्षं सूर्यात्मा जगतस्तत्विषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः स्वरिस्वः पश्यन् स उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरतु पच्येम शरदास्यतं जीवेम शरदास्यतं विनियाम शरदास्यतं प्रब्रवाम शरदास्यतम् अधीनाहस्याम शरदास्यतं भूयश्च शरदास्यताम् आचमि ॐ सेन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् నమస్కారం జగదీశ్వరయ్య మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది చర్మముల మూలంలో ధర్మ అర్థ కామ మోక్షములను చతుర్ముల పురుషార్థములకి గురి ఈ జన్మయందు సంతృప్తిస్తుంది ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ ఓం సెల్లో దేవి రవిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ధన్యవాదాలు ఆచార్య నాకు అవకాశం శాంతి పాఠం చెప్పండి అమ్మగారు. శాంతికి అంతరిక్షం శాంతి పృథివీ శాంతికి ఆపా శాంతి ఓషధై శాంతి వనస్పతి శాంతి విశ్వశాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సా మాం శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేసి అందరికీ తెలియజేయడం కోరుతున్నాను. ధన్యవాదాలు. శ్యామలయ్య గారు ఒక నిమిషం ఉండండి. బాలరాజు గారు శ్యామలయ్య బాలరాజు